అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలా నీట మునిగిన ప్రాంతాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించారు. చెరువులు, నాలాల కబ్జాలు చేసి అందులో నిర్మాణాలు చేపట్టినట్టుగా అనుమానాలున్న ప్రాంతాల్లోనూ హైడ్రా అధికారులు దర్యాప్తు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఐల్పూర్ తాండా, అమీన్పూర్ లో ఆక్రమణలను కూల్చివేసింది. ఐల్పూర్ తాండాలో ఆక్రమించిన సుమారు 20 ఎకరాల భూమిని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వే నంబర్ 119 లో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపించారు. దీంతో హైడ్రా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కట్టడాల సరిహద్దు రాళ్లు తొలగించారు. అనంతరం ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటలు భూమి ఆక్రమించి గదులు, ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 6 అధికారులపై కేసులు నమోదు చేసింది. ఇక హైదరాబాద్ లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన 6 అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో పెద్ద బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ గతంలో ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీకి ఏవి రంగనాథ్ ను చైర్మన్ గా నియమించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కమిటీ చైర్మన్ గా హెచ్ఎండిఏ కమిషనర్ వ్యవహరించారు. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను రంగనాథ్ కు ఈ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో చెరువులు సర్వే, ఎఫ్టీఎల్ నిర్ధారణ, నోటిఫికేషన్ పూర్తి చేయాలని ఇప్పటికే కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, యాదగిరి, భువనగిరి, అలాగే సిద్దిపేట జిల్లాల్లో చెరువులు ఉండగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 1లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్టీఎల్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 3500 చెరువులుండగా ఇప్పటి వరకు 265 చెరువులను నోటిఫై చేశారు. ఇలా అనేక దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చుతూ ముందుకు సాగుతోంది హైడ్రా.